నమస్కారం. భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. కనీస సౌకర్యాలైన కూడు గుడ్డ నీడ లేనివారు మన రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇళ్లు లేని వారు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వాలు పక్కా గృహాలు మంజూరు చేస్తామని చెప్పినా అమలు అంతంత మాత్రంగా ఉంది. ఇళ్ల స్థలాలు లేకపోవడం మూలంగా పేదలు పక్కా ఇళ్ల పథకాలకు దూరమవుతున్నారు. పేదల ఇళ్ల స్థలాలపై చట్టాలు ఏం చెబుతున్నాయి, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందటం ఎలా, అలాంటి అంశాలను చర్చించేందుకు మనతో పాటు ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పివి రమణ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రమణ గారు, శ్రీధర్ గారు చర్చకు వచ్చినందుకు. అదేవిధంగా విజయవాడ స్టూడియో నుంచి డైరెక్టర్ ఆర్డీఐ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సునీల్ కుమార్ గారు నమస్కారం సార్. ఇక భూమి కోసం ప్రత్యేక చర్చకు సంబంధించి కొన్ని అంశాల్లోకి వెళ్దాం. మన రాష్ట్రంలో నీడలేని నిరుపేదలు దాదాపు 18 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ సర్వేలు సైతం వీటిని ధృవీకరిస్తున్నాయి. ప్రణాళిక సంఘాలు, ఇందిరా ఆవాస్ యోజన లాంటి పథకాలు పేదలకు మేలు చేసేవిగా ఉన్నా స్వంత ఇళ్ల స్థలాలు లేకపోవడం వల్ల పక్కా గృహాల పథకాలకు పేద ప్రజలు దూరమైపోతున్నారు. మన రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలు 14% ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 18 లక్షల మంది ప్రజలు ఇళ్లు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఇళ్లు లేని ప్రజలు దాదాపు 8 లక్షల మంది ఉన్నారని సాక్షాత్తు ప్రభుత్వ సర్వేలై తేల్చాయి. పేదలకు ఇళ్లు మంజూరు చేయాలంటే స్థలం ఉండాలన్న షరతు మూలంగా వేల సంఖ్యలో లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నా అమలు కావటం లేదు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 10 సెంట్ల భూమిని ఇవ్వాలని 11వ ప్రణాళికా సంఘం సూచించింది. ఇందిరమ్మ ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు లేని వారికి 10,000 చెల్లించాలి. ఇందుకు సంబంధించిన కేంద్ర నిధులను గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాలు మంజూరు చేయించుకుని పెద్ద ఎత్తున ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాయి. అయితే మన రాష్ట్రం మాత్రం కేంద్ర నిధులను మంజూరు చేయించుకోలేదు. ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం 10,000 రూపాయలు మంజూరు చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల స్థలాలు కొనే అవకాశం ఉంటుంది. తాము పొందిన ఇళ్ల స్థలం ఆధారంగా ప్రభుత్వ పథకంలో భాగంగా వచ్చే ఇళ్లను పొందవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే వెంటనే స్క్రీన్ పై కనబడే నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. శ్రీధర్ గారు మీరు చెప్పండి, అసలు పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అనేది అది చాలా రోజుల నుంచి ఇది ఒక చర్చనే. ఇప్పటి వరకు కూడా 2011లో కూడా గృహాల కంటే ఈ గుడిసెలే ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తుంటారు. చాలా వరకు ఇది పెద్ద సమస్యగానే మనం పరిగణించాలి. అసలు దీనికి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇది చట్టాల కన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమం అండి. పేదరికాన్ని నిర్మూలించాలంటే కనీసంగా మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే కొంత ఇల్లు, ఒక ఇంటికి స్థలం ఇస్తే పల్లెటూళ్ళలో అతను ఏదో గుడిసె ఏదో వేసుకుంటాడు. ఇప్పుడు గుడిసెలు ఉండడం అనేది పేదరికానికి గుర్తు అని మనం ఇప్పుడు అనుకున్నాం. కానీ గుడిసె కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు, ఆ గుడిసె వేసుకోవడానికి స్థలం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పల్లెటూళ్లలో ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రమైంది. ఎందుకంటే అక్కడ పొలాలుంటే పొలాలకి సంబంధించి కాస్త ఇంటి స్థలము ఇల్లున్న వాళ్ళు కూడా ఉంటారు. భూస్వాములు వాళ్ళకి ఇళ్ల కొరత ఏం లేదు. భూస్వాముల గురించి మనం మాట్లాడుకునేది ఏం లేదు. కొన్ని ప్రభుత్వ స్థలాలు అక్కడక్కడ ఉంటాయి. కానీ ఈ కొంత పొలం ఉండి, చాలా తక్కువ స్థాయిలో పొలం ఉండి అక్కడ ఉండడానికి వసతి లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి ఆ పొలానికి వచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలనేది సమస్య. అటువంటి వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే ఆ పక్కనున్న పొలం యజమాని భూస్వామి దగ్గర అయ్యా ఈ మూలకు నేను వేలేసుకుంటానని అంటారు. అంతే. వాళ్ళకి నిజంగా ఇంటిపైన ఒక పత్రం కానీ, రిజిస్టర్డ్ డీడ్ కానీ, హక్కు కానీ ఏమీ ఉండవు. ఇల్లు వేసుకుంటే వాళ్ళు కనుక భూస్వామి వేసుకొని ఇస్తే వేసుకుంటాడు. లేకపోతే అతని పరిస్థితి ఏమిటి, అతనికి ఎక్కడ ఇల్లు ఇస్తారు అనేది సమస్య. అటువంటి వాళ్ళు 14% మంది ఉన్నారని మనం ఇప్పుడు సర్వేలో తెలుసుకుంటున్నాం. పట్టణాల్లో మీరు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కొంచెం సులువు. అంటే అది పెద్ద చేస్తున్నారని కాదు నా ఉద్దేశము. కానీ పల్లెటూళ్లలో ఇళ్ల స్థలాలను కనుక్కొని వాటిని కేటాయించి పేదలకి, ఆ పేద రైతులకి, చిన్న రైతులకి, మరీ చిన్న రైతులకి ఉండడానికి అవకాశం కలిగించడం అనేది ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, అధికారులు కూడా చాలా సిన్సియర్గా చేస్తే తప్ప అమలయ్యే అవకాశం లేని సమస్య అది. అటువంటి వాటికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ మిగులు భూములను భూ సంస్కరణలు చేస్తారు కదా, భూ సంస్కరణల తర్వాత మిగులు భూములను కొన్ని కేటాయించడం, ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని కొన్ని కేటాయించడం, కొన్ని సందర్భాల్లో ఎవరైతే భూస్వాముల భూములు అక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా భూమి సేకరించి ఈ పేద ప్రజలకు ఇవ్వడం, ఈ రైతులకు ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్నది. కానీ దీంట్లో చాలా సమస్యలు, సంక్లిష్టమైన సమస్యలు ఉంటాయి. నాలాంటి వాళ్ళకి కన్నా రమణ లాంటి అధికారులకి వారు పాపం జీవితకాలం అంతా ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసిన పెద్దలు వారు.
వారికి ఇంకా బాగా తెలుస్తాయి. వారిని అడిగి మనం తెలుసుకుంటే బాగుంటుంది. రైట్. రమణ గారు, మీరు చెప్పండి, చాలా కాలం నుంచి మీరు ఈ భూములకు సంబంధించి మీరు మీ జీవితకాలం దీనికోసం కృషి చేశారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గా మీరు ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ గా మీరు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందా? చాలా మార్పు జరిగిందండి. ప్రభుత్వం చాలా పథకాలు చేపట్టడం జరిగింది. దానిలో ఏంటంటే మా ప్రొఫెసర్ శ్రీధర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఉన్నట్టయితే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. దానికి పక్కా ఇళ్లు కట్టడానికి కూడా కొన్ని పథకాలు రూపొందించి పక్కా ఇళ్లు కూడా వెహికల్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద టేకప్ చేశారు. ఐఏవై కింద ఇంకా కూడా మనం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అది మంజూరు చేసినట్టయితే మనకి అక్కడి నుంచి కూడా నిధులు భారీగా వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే రకరకాలుగా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ప్రభుత్వ భూములు ఒకవేళ ఉన్నట్టయితే ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. ఒకవేళ లేనట్టయితే వారు చెప్పినట్టుగానే సీలింగ్ మిగులు భూములు తీసుకున్నారు. భూస్వాముల నుంచి ఎక్సెస్ ల్యాండ్, సర్ప్లస్ ల్యాండ్ ఉంటే తీసుకుని అవి కూడా ఇళ్ల స్థలాలుగా పంచడం జరిగింది. తర్వాత ఒకవేళ ఇవన్నీ కూడా కాని పరిస్థితిలో భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం కింద భూమి సేకరించి భూస్వాముల నుంచి అవి కూడా ఇళ్ల స్థలాలుగా లేఅవుట్ వేసి అవి కూడా కేటాయిస్తున్నారు. తర్వాత ఇది కాకుండా ఇంకా కొంతమంది భూస్వాముల నుంచి భూమి కొని కూడా కొన్ని 2002లో ఆ పథకం ఒకటి టేకప్ చేశారు. దాని క్రింద ఏంటంటే 10 లక్షల ఇల్లు కట్టాలని చెప్పి ప్రతిపాదన అది కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా భూమి జనరల్ గా ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కోసమే భూమి కొనడం అనే స్కీమ్ ఉంది, ల్యాండ్ పర్చేస్ స్కీమ్. కానీ ఈ హౌస్ సైట్స్ వరకు కూడా ఈ స్కీమ్ అనేది టేకప్ చేయడం జరిగింది. చాలా మటుకు చేస్తున్నారు. ఇంకా అంటే అలాగే ఇంకా గ్రామాల్లో మీరు అన్నారు కదా ఇందాక పూరిళ్ళు ఎక్కువ ఉన్నాయి పక్కా ఇళ్ళ కంటే. ఆ పూరిళ్ళన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థలంలో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చి వాళ్ళకి పక్కా హౌసింగ్ స్కీమ్ కూడా టేకప్ చేస్తున్నారు. చాలా పలు స్కీముల కింద ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఏమి అభివృద్ధి చేయలేదనడం కరెక్ట్ కాదు, జరుగుతా కానీ జరుగుతున్నంత మేరకు, జరగాల్సినంత మేరకు అభివృద్ధి జరిగిందంటారా? అది రైట్. సునీల్ కుమార్ గారితో మాట్లాడదాం. సునీల్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఇందిరా ఆవాస్ యోజన లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ పక్కా గృహాలు లభించడం లేదు, ఎందుకని? అంటే ఇప్పుడు శ్రీధర్ గారు, రమణ గారు చెప్పినట్లుగా గత 4-5 సంవత్సరాలు తీసుకుంటే కూడా గత 4-5 సంవత్సరాలలోనే దాదాపు 8.5 లక్షల ఇంటి స్థలాలు ప్రభుత్వం కేటాయించినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. తర్వాత ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టుగా 2002-2004 ఆ మధ్య కాలంలో దాదాపు 10 లక్షల ఇంటి స్థలాలు ప్రభుత్వం పేదలకు ఇచ్చానని చెప్తుంది. ఒకటి ఏంటంటే పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం గత 50-60 ఏళ్లుగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒకటి ప్రభుత్వ భూములు ఇవ్వటం కావచ్చు, రెండోది హోమ్స్టేడ్ యాక్ట్ చట్ట ప్రకారం ఎక్కడైతే పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారో లేదా అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారో ఆ స్థలాలను రెగ్యులేట్ చేసే అవకాశం హోమ్స్టేడ్ చట్టం కల్పిస్తుంది. అది 1975లో వచ్చింది. అంటే 1975కి ముందు కొన్ని కార్యక్రమాలను 70 తర్వాత హోమ్స్టేడ్ చట్టం కింద భూములు ఇవ్వచ్చు. అట్లాగే ఇప్పుడు మీరు ఇంత ఇటీవల చెప్పినట్టుగా ఐఏవై చట్ట ప్రకారం, ఐఏవై స్కీమ్ కింద, ఇందిరా ఆవాస యోజన పథకం కింద ఇటీవల సంవత్సరం వరకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం, అది ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం కాదు. కానీ ప్లానింగ్ కమిషన్ 10th ప్లాన్ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే ఈ కనీస ఇంటి స్థలాలు లేకుండా ఇల్లులు పొందలేకపోతున్నారు. ఇల్లు కట్టాలంటే ఇక్కడ ఇంటి స్థలం ఉండాలి. ఆ ఇంటి స్థలం లేని వాళ్ళకి ఏం చేయాలి? ఇంటి స్థలం ఇస్తే తప్ప వీళ్ళకి ఇల్లు కట్టడానికి అవకాశం లేని ఉద్దేశంతో కొత్తగా ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదే మీరు అంటున్న ఇందిరా ఆవాస యోజన పథకంలో ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం ఒక ప్రావిజన్ కల్పించడం జరిగింది. ఈ ఇందిరా ఆవాస యోజన పథకంలో భాగంగా ప్రతి ఇంటి స్థలం లేని కుటుంబానికి 5 నుంచి 10 సెంట్ల భూమి కొని ఇవ్వడానికి అవకాశం ఉంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఒక 5,000, రాష్ట్ర ప్రభుత్వం ఒక 5,000 వేసుకొని ఆ భూములు కొనివ్వాలి. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఈ ఇందిరా ఆవాస యోజన పథకం కింద కేంద్రం నుంచి డబ్బులు అడిగిన రాష్ట్రాలు గత 2 సంవత్సరాలలో ఒక 5 రాష్ట్రాలే డబ్బులు అడిగాయి. కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, గుజరాత్, ఇంకొక మిజోరాం, ఒక 3-4 రాష్ట్రాలు మాత్రం అడిగాయి. మన రాష్ట్రం ఇప్పటిదాకా ఐఏవై పథకంలో డబ్బులు అడగం లేదు ఇంకా ఆ స్థలాలు కేటాయించడానికి. సో 2 సమస్యలు ఇంకా ఇంటి స్థలాలు పేదవాళ్ళకి అందకపోవడానికి. ఒకటి, మా జనాభా పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది, అంత తగ్గట్టుగా స్థలాలు వెతికి ఇవ్వాలంటే ఒక సమస్య. రెండోది, ఉన్న పథకాలను కూడా చిత్తశుద్ధితో అమలు చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి ఇలా స్థలాలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది.
రైట్ రైట్ ఇప్పుడు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. తల్లాడ నుంచి కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు, మీ సందేహం ఏంటి చెప్పండి. కృష్ణయ్య గారు మీ సందేహం ఏంటి? సార్ ఇప్పుడు సార్ చెప్పండి. ఇప్పుడు సార్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ అగ్రికల్చర్ గా మారితే సార్ కృష్ణయ్య గారు మీ సందేహం ఏంటో సూటిగా మీరు చెప్పేసేయండి. మీరు వరుసగా చెప్పేసేయండి, మాకు ఇక్కడ అందరికీ వినబడుతోంది మీరు చెప్పే మాట. హౌస్ వైఫ్స్ ల్యాండ్ సార్ అగ్రికల్చర్ గా మారితే అది అగ్రికల్చర్ పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉందా సార్? అది మళ్ళీ ఒకసారి చెప్పండి, క్లియర్ గా చెప్పండి కృష్ణయ్య గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి క్లియర్ గా ఫోన్ లో మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి. వరుసగా మీ సెంటెన్స్ మొత్తం చెప్పండి, మధ్యలో ఆగకండి, మేము వింటున్నాం. హౌస్ వైఫ్ సార్, హౌస్ వైఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మారితే దాన్ని రెగ్యులర్ చేయాలంటే పట్టాలు ఇవ్వడానికి ప్రాసెస్ ఎట్లా అనేది తెలుసుకోవడానికి చేద్దాం సార్. హౌస్ సైట్ పల్లెటూరులో హౌస్ సైట్ తీసుకోవడానికి విధానం ఏమిటి, ప్రక్రియ ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే హౌస్ సైట్ మీరు పొందాలంటే ముందు ఒక దరఖాస్తు మీరు తహసీల్దార్ గారికి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత అది పూర్తిగా విచారణ చేసి మీరు అర్హులో కాదో తేలిన తర్వాత అది గ్రామ సభలో పెట్టి వాళ్ళ ఆమోదం పొంది తర్వాత ఈ లబ్ధిదారుల జాబితా అంతా కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి పంపిస్తారు. వారు ఆమోదించిన తర్వాత లేఅవుట్ను జాబితా లబ్ధిదారుల జాబితా కూడా అప్రూవ్ చేసిన తర్వాత అది మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అర్హతలు ఏమిటి కూడా కాస్త చెప్పండి. అర్హతలు ఏంటంటే హౌస్ సైట్ పొందడానికి గవర్నమెంట్ నుంచి మీరు భూమి లేని నిరుపేద అయి ఉండాలి. అంటే అసలు భూమి లేకపోయినా కానీ, లేదంటే ఒకవేళ భూమి ఉన్నట్టయితే 2.5 ఎకరాలు మెట్టు కానీ పల్లం కానీ 5 ఎకరాల మెట్టు కానీ మించకుండా ఉంటే మీరు అర్హులవుతారు. తర్వాత సంవత్సరాదాయం కూడా 11,000 దాటకుండా ఉండాలి. అప్పుడే అర్హత వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అర్హతలు ఏ చట్టంలో ఉన్నాయండి, ఎక్కడ? అర్హతలన్నీ కూడా మన బోర్డు స్టాండింగ్ ఆర్డర్ ఆంధ్ర ఏరియాకి సంబంధించి బోర్డు స్టాండింగ్ ఆర్డర్ 21లోను, తెలంగాణ ఏరియాకి సంబంధించి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం క్రింద ఇచ్చినటువంటి రూల్స్ 546 జీవో 75లో వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారంగా చేస్తారు. అంటే ఈ హోమ్ స్టేట్ చట్టం అని అనుకున్నాం కదా, దాంట్లో కూడా హోమ్ స్టేట్ చట్టం అది వేరండి. హోమ్ స్టేట్ చట్టం అంటే అది 76లో ఇందాక సునీల్ గారు చెప్పినట్టు 75, 76లో అమల్లోకి వచ్చింది ఆ చట్టం. అదేంటంటే ఎవరన్నా భూమి లేని నిరుపేద, ఏ విధమైనటువంటి ఆధారం లేని నిరుపేద ఒక భూస్వామి తాలూకు భూమిలో ఇల్లు కట్టుకుని నివాసం ఉన్నట్టయితే ఆయనకి ఆ ఇంటికి ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారండి. దానికి ఏంటంటే అర్హత ఇదే అర్హత ఉండాలి, భూమి లేని నిరుపేద అయి ఉండాలి. దానికి ఏంటంటే అది ఉచితంగా ఇవ్వరు. ఈ ల్యాండ్ రెవెన్యూకి 50 రెట్లు డబ్బు ఆయన చెల్లించవలసి ఉంటుంది. ఆ డబ్బు ఏమో 15 సంవత్సర వాయిదాల్లో చెల్లిస్తే ఆయనకి సర్టిఫికేట్ జారీ చేస్తారు. అంటే ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ కి భూమి శిస్తు ఎంత ఉంటుందో భూమి శిస్తు అది లెక్క వేసి దానికి 50 రెట్లు ఇవ్వాలి. ఎకరానికి ఎంతో లెక్క వేసి అలాంటి సిమిలర్ ల్యాండ్ తాలూకు భూమి శిస్తుకి 50 రెట్లు ఆయన 15 సంవత్సర వాయిదాల్లో చెల్లించినట్టయితే ఆయనకు సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా ఏంటంటే ఆ భూమి ఆ హోమ్ స్టేట్ సైటు ఆయన వంశపారంపర్యంగా అనుభవించడానికే అవకాశం ఉంటుంది. అది మళ్ళా అన్యాక్రాంతం చేయడం కానీ అమ్మడం కానీ చేయడానికి వీలు పడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుంటూ తర్వాత ఆయన తదనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అది అనుభవించడానికి అవకాశం ఉంటుంది. రైట్ రైట్ సార్. ఇంతకు ముందు సునీల్ కుమార్ గారు కూడా చెప్తున్నారు పక్కా గృహాల విషయంలో కర్ణాటక కానివ్వండి, గుజరాత్ కానివ్వండి నిధుల్ని విడుదల చేయించుకున్నాయి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాయని. బట్ మన రాష్ట్రం ఎందుకని నిధుల్ని రప్పించుకోలేకపోయింది? అంటే ఇది ఐఏవై కింద ఇందా సునీల్ కుమార్ గారు చెప్పినట్టుగా 5 రాష్ట్రాలే ఇది ఈ సౌకర్యం వినియోగించుకోవడం జరిగిందండి. మన ఆ మధ్యన విచారణ చేస్తే, ఎంక్వైరీ చేస్తే ఈ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతిపాదన తయారు చేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి త్వరలో ఈ ప్రతిపాదన పంపించిన తర్వాత మనకి కొన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్, ఒక కాలర్ తో మాట్లాడతాం సార్. కరీంనగర్ నుంచి సుధాకర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. సుధాకర్ గారు. నమస్కారం సార్, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ సుల్తానా మండల్. అయితే మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అయితే అది పర్చేజ్ చేసి అమ్మేసాము. అమ్మితే దానికి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్నదని చెప్పారు. మీరు అమ్మినప్పుడు ఏం జరిగింది? మీరు అమ్మేశారా ఆ భూమిని?
అమ్మడానికి ఏదైనా పోతుంది. అయితే మా నాన్న వాళ్ళు ఉన్నారు. అయితే అది ఇప్పుడు 2003లో ఏదో అసైన్మెంట్ ల్యాండ్ అని రాసినామని మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయలేదు. దాని గురించి మేము కరీంనగర్ ల్యాండ్ రికార్డ్ ఆఫీస్లో ఇక్కడ ఎంఆర్ఓను సంప్రదించినాం. వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళు ఇది కరెక్టే భూమి అని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మన సబ్ రిజిస్టార్ వాళ్ళు కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి? అది అలా అది ఒకటి మొత్తం 25 ఎకరాల బిట్ సార్. 25 ఎకరాల బిట్ల 2 ఎకరాల 22 గుంటలు అసైన్మెంట్ ల్యాండ్, మిగతా పట్టా ల్యాండ్ అని చెప్పారు సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ పట్టుకొని సబ్ రిజిస్టార్ ఆఫీస్ పోతే ఇది కాదు డిఆర్ఓ దగ్గర తీసుకోవాలి. డిఆర్ఓ దగ్గర పోతే ఆ సర్వే నంబర్ సంబంధించినది నక్షల మ్యాప్ లో నక్ష నంబర్ ఉండాలి. ఆ నంబర్ కు సంబంధించిన డీటెయిల్స్ లేదు ఇక్కడ అని వాళ్ళు కలెక్టరేట్ నుంచి మన రికార్డు ఏడీని పంపి సప్లిమెంటరీ షేర్ ద్వారా ఏదో చేస్తామన్నారు. ఇంతవరకు వాళ్ళు వస్తలేరు. ఎంఆర్ఓ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా వస్తారు చేస్తారంటారు. ఇప్పటికి 5 సంవత్సరాలు వెయిట్ అవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్ టీవీలో చూసి కాల్ చేయడం. సుధాకర్ గారు, మీరు ఇందాక చెప్పిన దాంట్లో కొంత పట్టా భూమి ఉందన్నారు, కొంతేమో అసైన్మెంట్ ఇచ్చిన భూమి ఉందన్నారు. అసైన్మెంట్ ఇచ్చిన భూమిని మళ్ళా మనం అన్యాక్రాంతం చేయడం కానీ అమ్మడం కానీ వీలు పడదండి. వంశపారంపర్యంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మిగతా పట్టా భూమికి సంబంధించి దానికి ఏం ప్రాబ్లం ఉండదు. మరి సప్లిమెంటరీ సేతువారు అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు. ఇంకా మీరు వివరంగా అడిగినట్టయితే దానికి నేను వివరణ ఇవ్వగలను. పట్టా భూమికి సంబంధించి మట్టుకు ఏమీ ఉండదు, అటువంటి ప్రాబ్లం సమస్య ఉండదు. కానీ పట్టా భూమి కూడా అమ్మేటప్పుడు ఏంటంటే మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ల్యాండ్ రిఫార్మ్ సీలింగ్ యాక్ట్ క్రింద మీరు సర్ప్లస్ హోల్డర్ కాదని, అంటే మిగులు ఎక్కువ భూమి ఉన్నది లేదని చెప్పి మీరు ఒక చేస్తూ ఒక డిక్లరేషన్ ఫైల్ చేయాలి. డిక్లరేషన్ ఫైల్ చేస్తే దాని మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. దాని మీద తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సప్లిమెంటరీ సేతువారు ఇస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారు ఆమోదిస్తే సప్లిమెంటరీ సేతువారు ఇస్తారు. ఈ సప్లిమెంటరీ సేతువారు అంటే ఏంటండి? అంటే సార్, సేతువారు అంటే మన దట్ ఈస్ ఎ పర్మనెంట్ రికార్డ్ అనమాట. ఆ భూమి సర్వే సెటిల్మెంట్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఆంధ్ర ఏరియాలో అయితే ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ అంటారు, తెలంగాణ ఏరియాలో సేతువారు అంటారు. సేతువారులో అన్ని కూడా పక్క మొత్తం గ్రామంలో ఉన్నటువంటి భూములు అన్ని వివరాలు, ప్రభుత్వ భూములు ఏంటి, పట్టా భూములు అన్ని కూడా అందులో వివరాలు ఉంటాయి. ఎంత శిస్తు చెల్లించవలసి ఉంటుంది, ఎంత నీటి పన్నులు చెల్లించవలసి, ఇవన్నీ కూడా వివరాలు పూర్తిగా ఉంటాయండి. అందులో ఏంటంటే సేతువారులో ఒకవేళ ఏదైనా శాశ్వతమైనటువంటి మార్పు ఒకవేళ ఏర్పడినట్టయితే అందులో మార్పు చేయవలసి ఉంటుంది. తెలంగాణ ఏరియా, ఆంధ్ర ఏరియాలో మన సర్వే చేస్తారు. తెలంగాణ ఏరియాలో ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారి ద్వారా, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ప్రతిపాదనలు పెట్టినట్టయితే వారు ఆమోదించిన తర్వాత సప్లిమెంటరీ సేతువారిని ఇస్తారు. సేతువారిలో కరెక్షన్ చేయకుండా సప్లిమెంటరీ సేతువార్లు అనేది ఒకటి ఇష్యూ చేస్తారండి. ఇట్స్ సప్లిమెంట్ అంటే ఓల్డ్ రికార్డ్స్ కాబట్టి 100 సంవత్సరాల కింద తయారైనవి కాబట్టి అవన్నీ కూడా వాటిని అట్లాగే ఉంచి పాడు కాకుండా ఇంకో ఓటు అనేది ఇష్యూ చేస్తారు. దాని జాయింట్ కలెక్టర్ గారు ఆమోదం కావాల్సి ఉంది. కొంచెం ఆ ప్రొసీజర్ పద్ధతి తెలంగాణలో కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది. ఆంధ్ర ఏరియాలో అయితే సర్వేర్ గారు చేసేసేస్తున్నాండి. ఎందుకండి ఈ విధమైన మార్పు ఎందుకుంది అక్కడ? ఒక పద్ధతిని, ఆ పద్ధతి అనాదిగా వస్తుందంటే అలాగా పాటిస్తా ఉన్నారు. ఎందుకంటే మధ్యలో ఒకవేళ ఏదైనా జరిగినట్టయితే ఇదంతా కన్ఫ్యూజన్ వస్తుందని అది అలాగా ఉన్న పద్ధతులు అలాగా కొనసాగిస్తున్నారు. బట్ యాక్చువల్ గా అయితేనండి స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత 56లో మొత్తం 2 ప్రాంతాలకు కూడా ఒకే చట్టం అమల్లో ఉంది. ఒకవేళ ఆంధ్ర ఏరియాలో ఉన్న అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఒకవేళ ఉన్నట్టయితే వాటిని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ యాక్ట్స్ అని తీసుకొచ్చారు. అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు నా సందేహం ఏంటంటే సార్, ఇక్కడ ఈ కాంప్లికేటెడ్ గా ఉండడానికి కారణం ఇక్కడ భూమికి సంబంధించిన వివరాల్లో ఏమన్నా లోపాలు ఉండడం? లేదు సార్, అదేం కాదు. మొట్టమొదటి ఆనవాయితీగా అట్లా వచ్చింది అంతే, అంతేగాని అది. అయితే ఇప్పుడు ఈ సప్లిమెంటరీ సేతువారిలో ఏ భూమి పట్టా భూమి, ఏ భూమి అసైన్ ల్యాండ్ అనేది చాలా స్పష్టంగా తెలియ అవకాశం ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది సార్. రైట్, ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. ఖమ్మం నుంచి రాంబాబు గారు. రాంబాబు గారు, మీ సందేహం ఏంటి చెప్పండి. సార్ చెప్పండి రాంబాబు గారు. అదే సార్, వెంకటాపురం మాది భద్రాచలం ఏరియా సార్. చెప్పండి. 170 యాక్ట్ ఉంది సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం. 170 మాది 170 యాక్ట్ ఉన్న ప్రాంతం సార్. ఇక్కడ గిరిజనులకు ప్రత్యేకమైన చట్టం ఉంది. ఈ చట్టంలో మామూలుగా అయితే నాన్ ట్రైబ్స్ ఇక్కడ
170 యాక్ట్ తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి అవుట్ సైడ్ పట్టాలు ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం ఇస్తుంది. అదే అడవిలో ఉండి ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల మట్టుకు హక్కు కల్పించట్లేదు ఈ రోజు వరకు. దాని మీద ఇప్పుడు యాక్ట్ ఉన్న తర్వాత కూడా ఈ ప్రభుత్వ అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు సార్. దాని మీద వివరణ ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు ఈ భద్రాచలం అనేది షెడ్యూల్ ఏరియా కింద వస్తుందండి. మీరు చెప్పినట్టుగాను రెగ్యులేషన్ 1/1970 అది వర్తిస్తుంది. అక్కడ ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ట్రైబల్ దగ్గర నుంచి ఇంకొక జాతి గిరిజనులే కొనాలి, కానీ మిగతా గిరిజనేతరులు కొనడానికి అవకాశం లేదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా జరుగుతున్నట్టయితే ప్రభుత్వ యంత్రాంగంలో ఒకవేళ చేస్తున్నట్టయితే మీరు పై అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఉంటారు, తర్వాత ఆ పైన ఇంకా అక్కడ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఉంటారు, ఇంకా లేదంటే కలెక్టర్ గారు ఉంటారు. వారికి ఫిర్యాదు చేసినట్టయితే అది ఏమైనా ఉన్నట్టయితే దాన్ని సరిచేస్తారండి. అంటే ఆయన ఒక ప్రశ్నలో ఇంకొక పార్ట్ ఏమిటంటే అక్కడ గిరిజనులకి భూమి కేటాయించాలంటే ఏం చేయాలి? పేద గిరిజనులకి భూమి కావాలి, ఎవరిని అడగాలి? పేద గిరిజనులు ఒకవేళ ఎవరన్నా భూమి లేని వాళ్ళు ఉన్నట్టయితే తహసీల్దార్ గారిని సంప్రదిస్తే వారు ఇళ్ల స్థలాలు కానీ లేదంటే వ్యవసాయ భూమి కానీ కేటాయించడానికి అవకాశం ఉంది. వాళ్ళు గిరిజనులు అయి ఉంటేనే అర్హత ఉంటుంది, గిరిజనేతలకి అవకాశం ఉండదు. రైట్ ధన్యవాదాలు రమణ గారు. మీరు వచ్చి మీ భూమి కోసం చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంది కాలర్స్ డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. మీరు కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇది భూమి కోసం ప్రత్యేక చర్చ. నమస్కారం.